కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం అలజడిని క్రియేట్ చేస్తోంది. 23 రోజుల్లో 200 కిలోమీటర్ల ప్రయాణం సాగించిన బెంగాల్ బెబ్బులి సమీప గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వరుసగా పశువులపై పులి దాడులు చేస్తూ ఉండడంతో దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే గత నెల 6న రాయవరం మండలం కురుమపురంలో పెద్ద పులిని పట్టుకున్నారు. అక్కడి నుంచి విశాఖ జూకు తీసుకెళ్లారు. ఈ పులికి ఎక్స్‌ప్లోరర్ అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 14న పాపికొండలో అడవుల్లో విడిచిపెట్టారు. వదిలిపెట్టేటప్పుడు పులి మెడలో రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చారు. అప్పటి నుంచి నిత్యం దాని కదలికలను అటవీశాఖ అధికారులు తెలుసుకుంటున్నారు. కొన్ని రోజులుగా కాకినాడ జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి వరుసగా పశువులపై దాడులు చేస్తూ ఉండడంతో దాన్ని పట్టుకోవడానికి 14 హనుమాన్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పులి గౌరవాక తాడువాయి గ్రామాల మధ్య కొండపై తిష్టవేసింది. 3 ట్రాంక్విలైజింగ్ బృందాలు రంగంలోకి దిగాయి. కానీ పులి మాత్రం చిక్కకుండా అటవీ అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది. చిక్కినట్లే చిక్కి చాకచక్యంగా తప్పించుకుంటోంది బెంగాల్ టైగర్. అయితే పాపికొండ అడవుల్లో పులిని విడిచిపెట్టిన ఆ ప్రాంతంలో ఆహారం దొరకపోవడంతో కాకినాడ జిల్లాలోకి వచ్చినట్లుగా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. వేటాడేందుకు మళ్లీ జనావాసాల్లోకి వచ్చినట్లుగా భావిస్తున్నారు. పెద్ద పులిని నిత్యం అటవీ అధికారులు మానిటరింగ్ చేస్తున్నట్టుగా పులి పసిగట్టి వారికి చిక్కకుండా తెలివిగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దట్టమైన అరణ్యంలో పులిని పట్టుకోవడం కష్టమని, మైదాన ప్రాంతంలోకి వస్తే ఈజీగా దొరుకుతుందని పహారా కాస్తున్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పెద్ద పులి టెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం గౌరవాక తాడువాయి గ్రామాల మధ్య కొండపై పులి తిష్టేసింది. పులిని పట్టుకునేందుకు హనుమాన్ టీమ్స్ తో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. ప్రతిపాడు నియోజకవర్గంలో పెద్ద పులి టెన్షన్ కొనసాగుతుంది. పెద్ద పులి దాదాపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గత 23 రోజుల నుంచి తిరుగుతూ ఉంటుంది. పోలవరం జిల్లా, అదేవిధంగా ఇటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిపాడు నియోజకవర్గం దాదాపు 8 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంది. ప్రస్తుతం బౌరువాక గ్రామంలో ఈ పెద్ద పులి అలజడి, అదేవిధంగా దానికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించండి. ఇటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా హనుమాన్ టీం ప్రత్యేకంగా పెద్ద పులిని పట్టుకోవడానికి 11 హనుమాన్ టీంలు ఏర్పాటు చేశారు ప్రభుత్వం. దానికి అనుగుణంగానే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దొరికినట్టే దొరికి అది వెంటనే తప్పించుకుని పారిపోతుంది. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు శంఖవరం, ప్రతిపాడు 2 మండలాల సరిహద్దుల్లోనూ, మరొక వైపు శంఖవరం మండలం పూర్తిగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడం, పూర్తిగా కొండ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో దాన్ని పట్టుకోవడం కష్టమవుతున్న పరిస్థితి. దాంతో చుట్టుపక్కల దాదాపు ఈ 23 రోజుల నుంచి 40 గ్రామాల సరిహద్దులు గుండా అది ప్రయాణించిన సిచ్యువేషన్. దాంతో ఈ పెద్ద పులి ఎటువైపు నుంచి వచ్చి తమపై అటాక్ చేస్తుందని గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా రైతులు, చుట్టుపక్కల కూలీలకు ఉండే వాళ్ళందరూ కూడా పొలాల్లోకి వెళ్ళడం లేదు. అదేవిధంగా ఆందోళన కోసం నేను ఎట్లా ఉంటుంది ఊళ్ళో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? బౌరువాకలో గ్రామంలో పులి సంచారించింది 4 రోజులు తెలిసిన కంచి ప్రజలు భయాందోళనగా చెందుతున్నారండి. వ్యవసాయాల దగ్గరికి వెళ్ళడానికి, ఏదైనా తోటల మందులు కొట్టుకోవడానికి ఈ పులి సంచారాన్ని గురించి చాలా భయాందోళనగా పిల్లలందరూ కూడా భయాందోళనగా ఉంటున్నారండి. ఏం చేస్తారండి మీరు మామూలుగా ఊళ్ళో? వ్యవసాయం చేసుకుంటానే జీడి మడ తోటలు ఎక్కువగా ఉంటున్నాయండి. ఆ పులి సంచారం గురించి వ్యవసాయం పనులకు కూడా వెళ్ళకపోతున్నామండి. ఏం చెప్తున్నారు అధికారులు? అధికారులు మనకి నిన్న గైరంపేటలో రాత్రి మత్తు మందితో కొట్టామన్నా తప్పు కొట్టారట. మళ్ళీ బౌరువాకలో కూడా మాటేసి కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. బందోబస్తు కూడా గట్టిగా ఉంది. ఈరోజు ఎలాగైనా సరే దాన్ని పట్టుకుంటామని అధికారులు నమ్మకంగా చెప్తున్నారు. వెళ్తున్నారా మీరు? పనులకు వెళ్తున్నారా? వెళ్ళనిస్తలేదు సార్, పనిలోకి వెళ్ళనిస్తలేదండి. పనిలోకి వెళ్ళడానికి ఇక్కడ అధికారులు అందరూ ఉన్నామని ఎవరో పనిలోకి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఊళ్ళో ఈ లొద్దులో ఉంది, ఆ లొద్దులో ఉందని చెప్తున్నారండి. చెప్తుంటే పనిలోకి వెళ్ళినోళ్ళు, మందు కొట్టడానికి వెళ్ళినోళ్ళు వెనక్కి వస్తుంది సార్. పనులు లేవండి, 4 రోజుల నుంచి పనులు లేవండి. పనిలోకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నాం. అదండి. ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ కొండ? మీకు ఈ కొండ మీద మీకు ఐడియా ఉంటుంది, ఇప్పుడు రెగ్యులర్ గా మీరు ఇదే ప్రాంతంలో ఉంటారు కదా, ఎలా వస్తుంది అంటారు? మీరు ఏమనుకుంటున్నారు? అదే ఎక్కువ 90% తాడుగా గ్రామాలకు దిగుద్దని మేము 90% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మీరేం చేస్తారండి? మేము వ్యవసాయం పని, బట్టల పని చేస్తాం, పైగా వ్యవసాయం పని అండి.
అదండి. అంటే ఇటు వెళ్ళిన రూట్ని వెనక్కి రాదంటారా? వెళ్ళిన రూట్ 90% రాదండి. ఎందుకు మీరు ఎలా చెప్పగలరా? అక్కడ తాడువేలు జంతువులు కొట్టింది సార్. 90% నైట్ ఏ టైం అయినా అక్కడ దిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. అదండి. ఇది చూసుకోవచ్చు. గ్రామం తరపున కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా అవగాహన ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్తులందరూ కూడా ఒంటరిగా తిరగకూడదు, అదేవిధంగా పూర్తి స్థాయి పులి కొండ మీద ఉంది, జాగ్రత్తగా ఉండాలని ఇటు పంచాయతీ తరపున కూడా దానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒంటరిగా తిరగొద్దు, అదేవిధంగా గ్రామస్తులకు సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల 2-3 చోట్ల ఆవులను అదేవిధంగా గేదె దూడని కూడా చంపిన పరిస్థితి. దానికి అనుగుణంగానే దాన్ని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చివరి నిమిషంలో తప్పించుకుని పారిపోవడం జరుగుతుంది. ఒక సందర్భంలో అయితే చెరువు ఈదుకుంటూ బయట ఇటువైపు వచ్చేసిన పరిస్థితి. దాంతో ఇటు ఎక్కువగా గత 23 రోజుల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దీని ప్రభావం ఉన్నప్పటికీ దీనికి సంబంధించి మొత్తం గత ఫిబ్రవరి 6వ తారీఖున దాన్ని పట్టుకోవడం, ఆ తర్వాత 14వ తారీఖు వరకు కూడా విశాఖ జూలో ఉంచడం, 14వ తారీఖు తర్వాత 22వ తారీఖు తిరిగి పాపికొండల అడవుల్లో వదిలిపెట్టడం జరిగింది. తిరిగి అది బ్యాక్ రావడంతో ఇటు ప్రస్తుతానికి అయితే దాన్ని పట్టుకోవడానికి ఇటు అన్ని ఏర్పాట్లు అటవీ శాఖ తరపున అదేవిధంగా ప్రత్యేకంగా అంబులెన్స్ కూడా తీసుకుని వచ్చి ఏ క్షణాన్ని అది దొరుకుతుందో దాన్ని తిరిగి విశాఖ జూకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా అది చిక్కకుండా, ఎందుకంటే సుదీర్ఘ ప్రాంతం, అటవీ ప్రాంతం, అదేవిధంగా కొండలు ఎక్కువగా ఉండడంతో దానికి అనుగుణంగానే అది తిరగడానికి కంఫర్ట్ జోన్ గా కనిపిస్తుంది. ఒకవేళ మైదాన ప్రాంతంలోకి వస్తే పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఇటు కొండ ప్రాంతం ఎక్కువగా ఉండడం, మరొకవైపు పూర్తిగా దట్టమైన అడవులు ఎక్కువగా ఉండడంతో దాన్ని పట్టుకోవడానికి, అది తిరగడానికి కంఫర్ట్ గా ఉంటుందని అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికి దాన్ని పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు గ్రామంలో పరిసర గ్రామస్తులు మాత్రం అది ఎటువైపు నుంచి వచ్చి అటాక్ చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. పత్తిపాడు నియోజకవర్గంలో బెబ్బులి సంచారం ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 8 రోజులుగా శంకవరం, పత్తిపాడు మండలాల్లో తిరుగుతూ హడలెత్తిస్తోంది. పులి భయంతో గిరిజనులు పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. గిరిపుత్రులు గడప దాటేందుకు ఎందుకు భయపడుతున్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. వర్గంలో బెబ్బులి భయం కొనసాగుతుంది. దాదాపు 8 రోజుల నుంచి ఇటు ప్రతిపాడు, శంకవరం మండలాల్లో ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. ఇటు గిరిజన గ్రామాల్లో పూర్తిగా వాళ్ళ పనుల్లోకి వెళ్తేనే గానీ వాళ్ళ ఉపాధి ఉండదు. ఏంటి ఎట్లా ఉంటుంది? ఏం చేస్తారు మీరు? అసలు ఎట్లా ఉంటుంది? వ్యవసాయం చేసుకుంటామండి మేము. మరి కొండపోళ్ళలో తుప్పలు గట్ట ఉన్నాయి, తుప్పలు కొట్టుకోవాలా. ఆ తుప్పలకెళ్ళా కూడా దారి లేదు. ఇదిగో పులి, అదిగో మేక అంటున్నారు. అది ఎటు వస్తుందో తెలియలేదు, ఎక్కడ ఉంటుందో తెలియలేదు. మేము ఇళ్ళకాడే ఉంటున్నాం. ఏం చేస్తామా మరి? ఇంకెక్కడికి వెళ్తాం? వస్తున్నారండి ఎవరైనా వస్తున్నారండి, గాడులు వస్తున్నారు, వాచర్లు వస్తున్నారు, ఎవరో పట్టుకోలేకపోతున్నారు. అది ఎవరైనా చూస్తే కదండి. అవి ఎక్కడో కాపాడ్డదన్నారు, దాన్ని పట్టుకోలేదు. మరి బయలులో పట్టుకోలేదంటే కొండల మీదే పట్టుకుంటారండి. ఇప్పుడు మా కొండలకు వస్తే ఎక్కడన్నా మనుషులు కాపాడతారేటండి? కాపాడరు. మనుషులు దాక్కుంటాం, దోళ్ళు ఎక్కడ కాసుకుంటామండి? మరి దోళ్ళు కాసుకోలేం కదా. అదండి. మీరు ఎక్కడ కట్టేస్తున్నారు? దోళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు? దోళ్ళండి ఇంటికాడ ఉంటున్నాయండి. ఇగో గడ్డి అడుచుకుంటున్నాం, అది గడ్డి పట్టుకుంటున్నాం, మేపుకుంటున్నాం. అంతే సార్. ఇంకా అది ఒట్టిగడ్డి అండి. పచ్చగడ్డి ఎక్కడ ఉందండి? పచ్చగడ్డికి వెళ్తే ఆ మయ్యానికి ఆ చేలు వచ్చేస్తే చంపేస్తుంది అది. చూసుకోవచ్చు, గ్రామంలో మహిళలు కావచ్చు, అదేవిధంగా డైలీ పనికి వెళ్లే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి ఎట్లా ఉంటుంది మరి? బయటికి వెళ్తలేదు ఎక్కడికైనా? వెళ్తాం లేదు బాబయ్య. మా లాంటి ముసలి పొయ్యిలో పుల్ల ముక్క కూడా తెచ్చుకోలేకపోతున్నాం. ఇంకా భయం పడిపోయేటి కూడా వెళ్ళలేదు. మా ముసలోడు గంతలు పడిచి వదిలేసాను. అతను కోడి పిల్ల కాసినట్టు కాసుకుంటున్నాడు అండి. ఏడు బాబయ్య, అంత ఇబ్బందిలో మేము ఉండిపోతున్నాం బాబయ్య. ఆ పిల్లలకి కాసుకుంటున్నాం అన్నమాట. ఏమి సందన ఏ వచ్చేస్తే దాని భయంకి పొద్దు గురిగితే ఏ పెళ్ళిపోతున్నాం బాబయ్య. పగలతేనే ఇది తిరుగుతున్నాం కానీ మాపులైతే పొద్దు గురిగిదంతా ఎటు పెళ్ళిపోతున్నాం. కనీసం వెళ్ళి పుల్లలు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదని కొంతమంది మహిళలు చెప్తున్నారు. ఎందుకంటే గిరిజన గ్రామాల్లో ఎక్కువగా డైలీ వైజ్ వాళ్ళు రోజు పనుల్లోకి వెళ్తాం, పనులకు సంబంధించి సాయంత్రానికి ఇంటికి వస్తాం, ఆ విధంగా కుటుంబాన్ని పోషిస్తారని. ఎట్లా ఉందండి? ఏమంటున్నారు మరి మీ ఊళ్ళో? ఏమంటున్నారు? ప్రజలందరూ భయపడుతున్నారండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరగా పులిని పట్టుకుంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని అనుకుంటున్నారండి. అంటే ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు? మాకు ఇంచుమించు ఒక వారం రోజుల నుంచి అండి. అది ఇక్కడ మా పక్కన పామాయిల తోటలో ఒక గేదె దూడను తినేసిందండి. అది అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది అనేసి అన్నారండి. నిన్న వచ్చి చెప్పారండి. మళ్ళీ ఆ తోటలో వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చారండి. అందరూ ఉంటున్నారండి. అక్కడ వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చారండి ఊళ్ళోకి. పశువుల గురించి భయం వేస్తుందండి. ఈ షెడ్లో ఉన్నా కూడా బయటే కదా అని చెప్పి భయం వేస్తుందండి. ఇలా వాటి కోసం లైట్స్ అని మైక్ సెట్స్ అని ఆన్ చేసి ఉంచుతున్నామండి నైట్. బయటికి రావట్లేదండి. మా ఊర్లో 9-10 వరకు బయట ఉండేవాళ్ళు, కనీసం 6 అయినా కూడా ఉండట్లేదండి బయట. గ్రామంలో ఇటు
మహిళలు కావచ్చు, అదేవిధంగా వీళ్ళ పొలాల్లోనే పశువులను కట్టేసి సాయంత్రానికి వాటిని తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పులి భయంతో ఎటు నుంచి వచ్చి అటాక్ చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇది పశువులకి ఖచ్చితంగా ఇక్కడ పక్కనే అడవి ఉంది కావడంతో దానికి అనుగుణంగానే వాళ్ళు మేత తీసుకొస్తారు, పచ్చగడ్డి తీసుకొచ్చి వాటిని మేపుతారు. సాయంత్రానికి ఇంటికి వాళ్ళు ఇంటికి వస్తుంటారు. కానీ ఇప్పుడు భయంగానే బిక్కుమంటనే పశువులన్నింటినీ కూడా ఇంటి దగ్గరే కట్టివేసిన పరిస్థితి. పులి ఇటువైపు నుంచి వచ్చి తమపై అటాక్ చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. దాదాపు ఇది పాపికొండల అడవుల నుంచి 23 రోజుల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తిరుగుతుంది. ఇటు పోలవరం, అదేవిధంగా కాకినాడ జిల్లా సరిహద్దుల ప్రాంతాల్లో, మరొక వైపు శంఖవరం, ప్రత్తిపాడు మండలాలు ఎక్కువగా తిరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 11 హనుమాన్ టీంలు ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం కూడా పులి చిక్కినట్టే చిక్కి ఒక్కసారిగా తప్పించుకు పారిపోయింది. దాన్ని ట్రాప్ చేయడానికి గతంలో పట్టుకున్నప్పుడు మండపేట దగ్గర పట్టుకున్నప్పుడు కోర్మాపురంలో దానికి సంబంధించి దాన్ని ట్రాక్ చేయడానికి దాని మెడలో ఈ ట్రాకింగ్ అమర్చినప్పుడు కూడా దాని కదలికలు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పటికి కూడా అది ఒక్కసారిగా తప్పించుకుని పారిపోవడం, అదేవిధంగా అటవీ శాఖ అధికారులకు సంబంధించి ఇటు దాన్ని పట్టుకోవడం ప్రత్యేకంగా అంబులెన్స్ తీసుకొచ్చారు. విశాఖ జూ నుంచి అంబులెన్స్ తీసుకొచ్చి దానికి మత్తుమంది ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఒకవేళ మత్తుమంది ఇచ్చినా అది వెంటనే వాటర్ తాగకూడదు. మత్తుమంది ఇచ్చి వాటర్ కనుక తాగితే దాని ప్రాణాలకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అది తిరిగేది మాత్రం కొండల్లోని అడవుల్లో తిరుగుతుంది. కాబట్టి ఒకవేళ మత్తుమంది ఇచ్చిన వెంటనే వాటర్ తాగితే కనుక దాని ప్రభావం ఉంటుంది, దాని హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉండడం కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఒకవేళ వెళ్తే అడవుల్లోకి వెళ్తుంది, తిరిగి మైదాన ప్రాంతంలోకి వస్తే తాము పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ గ్రామంలో ఇటు చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 40 గ్రామాల్లో అయితే టైగర్ ఎఫెక్ట్ అనేది, టైగర్ అటాక్ ఎప్పుడు చేస్తుందని ఆందోళన అయితే కనిపిస్తుంది. బెంగాల్ టైగర్ చిక్కినట్లే చిక్కి మాయమవుతూ అటవీ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టంతో కదలికలు గుర్తిస్తున్నప్పటికీ పెద్దపులను పట్టుకోలేకపోతున్నారు. గౌరవక్క కొండల్లో పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించి దాన్ని పట్టుకునేందుకు హనుమాన్ టీంలు, అటవీ అధికారులు వేటను ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పులి టెన్షన్ కొనసాగుతుంది. దాదాపు 23 రోజుల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 200 కిలోమీటర్ల పులి ప్రయాణించిందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు, శంఖవరం మండలాల సరిహద్దుల్లో ఎక్కువ పులి సంచారం కొనసాగుతుంది. ఈ కొండల్లోనే బౌరువాక కొండల్లోనే పులి ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగా దాన్ని పట్టుకోవడానికి గత 3 రోజుల నుంచి ఇటు హనుమాన్ టీం 11 హనుమాన్ టీంలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా అది చిక్కినట్టే చిక్కి పారిపోతుంది. ఎందుకంటే హనుమాన్ టీంకి సంబంధించి అదేవిధంగా అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన మండపేట నియోజకవర్గం కోర్మాపురంలో పులి చిక్కింది. ఆ తర్వాత 14వ తేదీ వరకు అది విశాఖ జూలో ఉంచారు. 14వ తేదీ తర్వాత 22వ తారీఖున అది పాపికొండల నుంచి బయలుదేరి ఇలా దాదాపు 200 కిలోమీటర్లు 23 రోజులు కూడా ప్రయాణం సాగించింది. అంటే దాన్ని పట్టుకోవడానికి ఇటు ఎక్కువగా కొండలు, అదేవిధంగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో దాన్ని పట్టుకోవడం కష్టమవుతుంది. మైదాన ప్రాంతంలో అయితే దాన్ని పట్టుకోవడం ఈజీ అవుతుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. గతంలో ఏదైతే విశాఖ జూ నుంచి పాపికొండల్లో అడవుల్లో దాన్ని వదిలిన సమయంలో దాని మెడలో ఒక ట్రాకర్ ఏర్పాటు చేశారు. అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ తిరుగుతుందని దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, దానికి అనుగుణంగానే అది బయటకు వచ్చినప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు అదేవిధంగా ఫోకస్ చేశారు. కానీ ఇది ఎక్కువగా అటవీ ప్రాంతం, సుదీర్ఘమైన అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడం, అదేవిధంగా చుట్టూ కొండలు, ప్రతిపాడు నియోజకవర్గం అంతా కూడా కొండలు, శంఖవరం మండలం అదేవిధంగా ప్రతిపాడు మండలం, 2 మండలాలకు సంబంధించి ఎక్కువగా కొండలు ఉండడంతో దానిని పట్టుకోవడం అది పారిపోతున్న పరిస్థితి. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన దీనికి సంబంధించి దాన్ని పట్టుకునే మత్తు ఇంజక్షన్ ఇద్దామన్నప్పుడు కూడా మత్తు ఇంజక్షన్ ఇస్తే ఖచ్చితంగా కొద్ది గంటల పాటు అది ఎటువంటి వాటర్ తీసుకోకుండా ఉండాలి. కానీ ఇటు అటవీ ప్రాంతం చుట్టుపక్కల చెరువులు, అదేవిధంగా కాలువలు ఉండడం, చిన్న పిల్ల కాలువలు ఉండడం, ఒకవేళ మత్తు ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే అది కనుక వాటర్ తాగితే దాని ప్రాణానికే ప్రమాదం. కాబట్టి దానికి సంబంధించి అది మైదాన ప్రాంతంలోకి వస్తే పట్టుకుందామని అధికారులు చూస్తున్నప్పటికీ కూడా ఇటు ఈ 2 మండలాల్లో ఎక్కువగా 8 రోజుల నుంచి 2 మండలాల్లోనే ఉంది. గత 23 రోజుల నుంచి దాదాపు ఈ పోలవరం జిల్లా కావచ్చు, అదేవిధంగా కాకినాడ జిల్లా సరిహద్దుల్లో తిరుగుతూ జనాలను అయితే ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. ఇటు హనుమాన్ బృందాలు, అటవీ శాఖ అధికారులు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది చిక్కినట్టే చిక్కి పారిపోతున్న పరిస్థితి. కాకినాడ జిల్లాలో పెద్ద పులి ప్రవేశించినప్పటి నుంచి దాని కదలికలను అటవీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పశువులపై దాడి చేసి చంపుతున్న పులి తిరిగి అదే ప్రదేశానికి రాకపోవడంతో దాన్ని పట్టుకోవడం ఇబ్బందిగా మారుతోందంటున్న జిల్లా డిఎఫ్ఓతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్.
ప్రతిపాడు నియోజకవర్గంలో పులి సంచారం కొనసాగుతుంది. ప్రస్తుతం పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు, హనుమాన్ బృందాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి అనుగుణంగానే గత 8 రోజుల నుంచి అది నియోజకవర్గంలోనే ఉంది. ప్రస్తుతం జిల్లా డిఎఫ్ఓ ఉన్నారు. డిఎఫ్ఓని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి పులిని పట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటి? గత వారం నుంచి కూడా కాకినాడ జిల్లాలో ఎప్పుడైతే ఎంటర్ అయిందో కంటిన్యూస్గా పులి కదలికలను మేము మానిటర్ చేస్తున్నాము. మీకు ఆల్రెడీ తెలుసు, ఇది శాటిలైట్ కాలర్ అమర్చబడిన పులి. సో మనకి ఎప్పుడైతే ఇది శాటిలైట్ కాలర్ ఉందో మనకి రెగ్యులర్గా టైగర్ మూవ్మెంట్ మీద మనకి అలర్ట్స్ వస్తూ ఉంటున్నాయి. అలాగే దీనికి విహెచ్ఎఫ్ కూడా ఉంది ఆ కాలర్కే. సో దాంతో కూడా టైగర్ ఎంత దూరంలో ఉంది, సో ఎటువైపు ఉంది, ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు రెగ్యులర్ సమాచారాలు వస్తున్నాయి. ఒకవేళ ఇది లేకుండా ఉండుంటే మనం కేవలం ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ద్వారా మనం టైగర్ని మూవ్మెంట్ ట్రాక్ చేయగలుగుతాం. అంటే ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఏమైనా పాదముద్రలు ఉంటే, లేకపోతే ఎక్కడైనా క్యాటిల్ కిల్ జరిగితే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ టైగర్ అక్కడికి వస్తుంది. యూజువల్గా క్యాటిల్ కిల్ జరిగితే, పశువులను ఏమైనా చంపితే అది ఒక రోజులోనే అది తింటాం అన్నది జరగదు. ఒక 2 days మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ పశువుని కలేబరాన్ని తినటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. సో అక్కడ మనము ట్రాంక్యులైజ్ చేసి బంధించి తీసుకెళ్ళటం అన్నది నార్మల్గా జరిగి ప్రాక్టీస్. కాకపోతే ఈ టైగర్కి రేడియో శాటిలైట్ కాలర్ అమర్చడం వల్ల మనం రెగ్యులర్గా దీన్ని ట్రాక్ చేస్తూ ఉంటున్నాం. ఇంకొక బిహేవియర్ ఏంటంటే ఈ టైగర్ మళ్ళీ వెనక రావట్లేదు. ఒక క్యాటిల్ గిల్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతుంది, వెనక రావట్లేదు. సో ఈ శాటిలైట్ కాలర్ ఉండటం వల్ల మనము రెగ్యులర్గా ఎటువైపు వెళ్తుంది, సో అక్కడ నియర్ బై ఉన్న విలేజెస్ ఏంటి, ఆ విలేజెస్ని అందరినీ కూడా అలర్ట్ చేయటము, అలాగే పశువులు అక్కడ ఉండకుండా దగ్గరలో దానికి అందుబాటులో ఉండకుండా గ్రామస్తులందరినీ అలర్ట్ చేయటము, అక్కడ ఏమన్నా పవర్ సప్లై అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉంటే ఇమీడియట్గా అది డిస్కనెక్ట్ చేయించడం. చంపిన జంతువుల దగ్గరికి రావడం లేదంటారు మీ అబ్జర్వేషన్? అంటే ఒక విధంగా మనము అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెగ్యులర్ గా ట్రాక్ చేయడం కూడా మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్. మనం అది తెలుస్తుందండి. మన మూమెంట్ హ్యూమన్ ప్రెజెన్స్ ని ఈజీగా టైగర్స్, వైల్డ్ లైఫ్ అవి గమనిస్తూ ఉంటాయి. మనము టైగర్ని వెతుకుతూ ఉంటే కొండపై నుంచి టైగర్ కూడా మనల్ని చూస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మన మూమెంట్ కూడా టైగర్, వైల్డ్ లైఫ్, ఎనీ వైల్డ్ లైఫ్ విల్ అబ్జర్వ్. ఓకే, సో మ్యాక్సిమం అది అవాయిడ్ చేస్తే ట్రై చేస్తూ ఉంటుంది. మేబీ ఆ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండటం వల్ల కూడా ఫర్దర్ మూమెంట్ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం మనం పూర్తిగా టైగర్ వెళ్ళిన ప్లేస్కి వెళ్లకుండా ఉంటే ఇన్ కేస్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్, అది హ్యాబిటేషన్ దగ్గరికి వచ్చేసి ఎవరి మీద ఏమీ జరగకూడదన్న ఉద్దేశంతో మనం రెగ్యులర్గా దాన్ని ఎక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అక్కడ వెళ్ళే చుట్టుపక్కల విలేజెస్ని అలర్ట్ చేయటము, అక్కడ ఒకవేళ హ్యాబిటేషన్కి వచ్చి పరిస్థితి ఉంటే ట్రాంక్యులైజ్ చేసి బంధించి మనం మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అన్ని విధాలుగా కేజెస్ తోటి, ట్రాంక్యులైజింగ్ టీమ్స్ తోటి అన్నిటితోటి సిద్ధంగా ఉంటున్నాము. ఎట్లా ఉంటుంది దాని నెక్స్ట్ మూవ్మెంట్? ఎట్లా ఉంటుంది? మళ్ళీ వచ్చిన దాని నుంచి వెనక్కి వస్తుంది, ఎట్లా ఉంటుంది అంటారు మళ్ళీ దాని మూవ్మెంట్? మీ అబ్జర్వేషన్ కానీ మీరు మానిటరింగ్ చేస్తున్నప్పుడు. యూజువల్గా నార్మల్ టైగర్స్ అయితే మళ్ళీ ఫారెస్ట్ ఏరియాలోకి, ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోవటమే అవి ఇష్టపడతాయి. కాకపోతే ఈ టైగర్ బిహేవియర్ చూస్తే మనం ఇంటీరియర్ ఫారెస్ట్. పత్తిపాడు నియోజకవర్గంలో ప్రచారంతో అటవీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ గ్రామ శివార్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా అడవుల్లోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. మొత్తానికి 23 రోజులుగా 200 కిలోమీటర్లు ప్రయాణించి ప్రస్తుతం అయితే బౌరువాక కొండ మీద ఈ పులి ఉంది. దాన్ని పట్టుకోవడానికి అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమీప గ్రామాలలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇంటర్నల్ గా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గ్రామస్తుల్లో అవగాహన కల్పించడం చేస్తున్నారు. అటు అటవీ శాఖ అధికారులు, మరొక వైపు హనుమాన్ సంబంధించిన 11 టీములు కూడా ప్రస్తుతానికి పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవడం, మరొక వైపు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేట్ చేసుకుని, అంటే ఇది పాపికొండల అడవుల్లో వదిలిపెట్టిన పులి దాదాపు ఫిబ్రవరి 10 రోజుల గ్యాప్ లోనే తిరిగి మళ్ళీ బయటికి రావడం. అంటే దీనికి సంబంధించి కూడా అధికారులు ఒకటే చెప్తున్నారు, అది ఈజీ ఫుడ్ గా అలవాటు పడిపోయింది. గతంలో అడవిలో అంటే వేటాడి ఫుడ్ తీసుకోవడం, దానికి సంబంధించి గతంలో ఈ బయట ప్రాంతంలో ఈజీ ఫుడ్ గా అలవాటు పడిపోవడం వల్ల ఇది ఎట్లా మళ్ళీ మైదాన ప్రాంతంలోకి వచ్చిందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే చుట్టుపక్కల ప్రాంతాల్లో పశువుల మీద దాడి చేసింది. మరొక వైపు అది ప్రస్తుతం బౌరువాకి కొండ ప్రాంతంలో ఉండడంతో అది బయటకు వచ్చడం, అదేవిధంగా
గతంలో దానికి సంబంధించి ట్రాకర్ పెట్టడంతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. దాని మూమెంట్స్ని బట్టి సాయంత్రం వేళల్లోనే పట్టుకోవడానికి దానికి కంఫర్ట్గా ఉంటుంది. ఒకవేళ దాని మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయని మధ్యాహ్నం సాయంత్రం అదేవిధంగా సాయంత్రం 4 తర్వాత దాని మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయని అటవీ శాఖ అధికారులు దానికి అనుగుణంగానే త్వరలోనే పులిని పట్టుకుని తిరిగి విశాఖ జూకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ ఇటు టెక్నికల్గా కూడా అదేవిధంగా దాని మూమెంట్స్ ఫాలో చేయడం, మరొక వైపు వెటర్నరీ పరంగా దానికి ఇంజక్షన్ ఇవ్వడం, మత్తు ఇంజక్షన్ ఇచ్చినప్పుడు కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూనే ఈ బెంగాల్ టైగర్ని పట్టుకుని తిరిగి అటవీ జూకు తీసుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి.